ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఈ వాట్సాపుల్లో గాని చాలా మంది చిరంజీవి మాత్రం ఇప్పుడు కాపాడగలడు అల్లు అర్జున్‌ని బ్లా 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 అంటున్నారు. అంటే కాపాడే విధానం గురించి చెప్పట్లా మీరు. అంటే చిరంజీవి రంగంలో దిగిన 'గాడ్ ఫాదర్' సినిమానా? లేకపోతే ఏదైనా 'ముఠా మేస్త్రి' సినిమా అనుకుంటున్నారా? చిరంజీవి ఏమన్నా పెద్ద దిగొచ్చాడు అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. చిరంజీవి అంటే నాకిష్టం. నేను చాలా పెద్ద ఫ్యాన్, అది వేరే విషయం. అంత మాత్రాన ప్రభుత్వాలే అల్టిమేట్‌గా పనిచేస్తాయి. మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, కేసీఆర్ ప్రభుత్వం అయినా, జగన్ అయినా, చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలైనా, మోడీ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ప్రభుత్వం. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు భయంకరమైన అబ్యూజ్ ఆఫ్ పవర్ చేస్తారు. వాళ్ళ చేతిలో ఉన్న పవర్‌ని వాళ్ళు ఆడిచ్చినట్టల్లా ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ తాము ఆడిచ్చినట్టల్లా ఆడాలి. మేము చిటికేస్తే ఆళ్ళు చెప్పింది చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలప్పుడు మీరట్లా చేశారు కదా! అందరూ అంతే. కేటీఆర్ మెంటాలిటీ, కేసీఆర్ మెంటాలిటీ అంతే. రేవంత్ మెంటాలిటీ అంతే. అంతేగాని అమ్మో! చిరంజీవి అమ్మ, అమ్మో! అమ్మో! అమితాబ్ బచ్చన్ అమ్మ, అమ్మో! రజనీకాంత్ అమ్మ అని ఎవ్వడు కూడా చేతులు జోడించి ఊరుకోరు. ప్రజలు మమ్మల్ని గెలిపించారు. మేమే తోపులం అని ఆ 5 ఏళ్ళో, ఆ 10 ఏళ్ళో ఎన్నాళ్ళుంటే అన్ని సంవత్సరాలు అదే యాటిట్యూడ్‌తో, అదే ఒక రకమైన అరగెన్స్‌తో ఉంటాయి ప్రభుత్వాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి చిరంజీవి ఫ్యాన్స్. చిరంజీవి రంగంలోకి దిగితే ఏమైనా చేసేయగలడు. చిరంజీవి డామేజ్ కంట్రోల్ చేయగలుగుతాడు. చిరంజీవి అల్లు అర్జున్ ప్రవర్తించేటువంటి ఆ తీరును మార్చగలుగుతాడు. బెటర్‌గా అప్రోచ్ అయ్యేలాగా చేయగలుగుతాడు. ఈ పీఆర్ టీమ్, అల్లు అర్జున్ యొక్క పీఆర్ టీమ్ చేసినటువంటి పెంటల్ని ఏరి పారేయగలుగుతాడు. అది డెఫినైట్‌లీ చేయగలుగుతాడు రంగంలోకి దిగితే. నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ ప్రభుత్వం విషయంలో ఏకంగా కొంతమందైతే మొన్నెవరో చాలా చోట్ల రిప్లైలు ఇచ్చారు. ఏమని? ఇక చిరంజీవి దిగాల్సిందే. దిగితే గనక కేస్ మొత్తం కొట్టిచ్చేస్తాడు. ఏంటి చిరంజీవి ఏమన్నా పెద్ద ఇదనుకుంటున్నారా? దేవుడనుకుంటున్నారా ఏంటి? అట్లా నిజంగా అది పాజిబుల్ అయితే అట్లాంటి సిస్టమ్‌ని మీరు క్వెషన్ చేయాలి ఫస్ట్. చిరంజీవికి అది పాజిబుల్ అయితే మీరసలు చిరంజీవిని ఫస్ట్ హేట్ చేయాలి. అట్లాంటివి చేయగలరు. చిరంజీవి పెద్ద విలన్ కింద లెక్క అప్పుడు. చిరంజీవి అభిమానులు అంటున్నారు ఈ మాట, చాలా హాస్యాస్పదం. నిజంగా చిరంజీవి అట్లా చేయగలిగితే చిరంజీవి విల్ బి విలన్ టు ద సొసైటీ. జో జడ్జి డీల్ చేయాల్సింది, కోర్టులు సెట్ చేయాల్సింది, పోలీసులు చెక్ చేయాల్సిన సిస్టమ్‌ని చిరంజీవి వచ్చి కేస్ మాఫీ చేయించేయగలడంటే కంప్లీట్‌లీ రాంగ్. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీని మీరు పక్కన పెట్టుకోవాలి. సో, అయితే చిరంజీవి రీసెంట్‌గా మనకున్న సమాచారం ప్రకారం చిరంజీవి ఒక మంచి సలహాని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అదేంటంటే శ్రీతేజ్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నాడో అతని పేరు మీద, రేవతి పేరు మీద ఒక ట్రస్ట్ స్టార్ట్ చేయండి. ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి, ఆ ట్రస్ట్‌లో మీరు కోటానుకోట్లు సంపాదించారు 'పుష్ప 2'తో. అల్లు అర్జున్ ఎన్నో కోట్లు మన 'మైత్రి మూవీ మేకర్స్' సంపాదించాడు. నేను సంపాదించాడు. చిరంజీవి సంపాదించాడు. అందరం కలిసి డబ్బులేద్దాం దాంట్లో. ఓ 15,00,00,000 ఏద్దాం. ఏమైంది? మనం డబ్బులు మ్యాటరా ఇప్పుడు? పరువంతా పోయింది. పిల్లలు బాధపడుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితికి వస్తున్నాం మనం. ఓ 15,00,00,000 ట్రస్ట్‌లో పెడదాం. లేకపోతే ఒక 5,00,00,000 పెడదాం ఆ ట్రస్ట్‌లో. పెట్టి పెట్టిన తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ 'శ్రీతేజ్' యొక్క జీవితాంతం గూడా అతను కెరీర్ ఎన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుతాడో 100 సంవత్సరాలు. ముందు అతను బెడ్ మీద నుంచి రావాలి. అదే హోప్ మనకి. బట్ స్టిల్ ఈ ఐడియా చిరంజీవి ఇచ్చినటువంటి సలహా అందులో పెట్టండి ఓ 15,00,00,000. అతని జీవితాంతం బెటర్‌మెంట్ అయ్యేలాగా అతని కోసం డబ్బు పెట్టండి దాంట్లో. అతని జీవితం బాగుపడేంత వరకు ఒక బాధ్యతగా తీసుకొని పెట్టండి. పెడితే అప్పుడు జనాలు కనీసం మనల్ని క్షమిస్తారు. 'శ్రీతేజ్' పెరిగిన తర్వాత లేతే ఆ చిన్న పాప పేరేదో ఉంది 'రేవతి' కూతురు. ఆ పాప పెరిగిన తర్వాత 'రేవతి' భర్త ఉన్నాడాయన. ఆయనైనా ఎప్పటికైనా ఎప్పుడు కాకపోతే ఒక 20 సంవత్సరాల తర్వాత క్షమిస్తారేమో మనల్ని అనేటువంటి ఆలోచనని తెర మీదకి చిరంజీవి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది ఇలాంటివి చేయగలుగుతాడు తప్ప చిరంజీవి ఈ కైండ్ ఆఫ్ ప్రెస్ మీట్‌లు, ఈ తలకాయ నొప్పులు పక్కన పెట్టండి. ఇంకెప్పుడు ప్రెస్ మీట్‌లు పెట్టకండసలు. దీని గురించి మాట్లాడకండి. సంయమనంగా ఉండండి అనేటువంటి ఐడియా చిరంజీవి ఇచ్చి ఈ రకమైన ట్రస్ట్ పెట్టమని కోరినట్టుగా తెలుస్తోంది. ఇది కరెక్ట్ ఐడియానా కాదు చిరంజీవి ఏ రకంగా చెప్పారో అర్థం అట్లాగే ఇందాక అన్నట్టు చిరంజీవి ఏమి దేవుడు కాదు. ఇలాంటి సలహాలు ఇచ్చి డ్యామేజ్ కంట్రోల్ చేయగలుగుతారు ఎవరైనా. ఎవరైనా అది రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఉండకూడదు వాళ్ళ చేతిలో పవర్స్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యున్నా ఒకవేళ చిరంజీవో, చంద్రబాబు, జగనో వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ పవర్ ఉండకూడదని మనం కోరుకోవాలి గానీ, అబ్బా! చిరంజీవి దీంతో మొత్తం సెట్ చేస్తాడురా అని మనం అనుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీని మార్చుకోవాలి మనం.